నెల్లూరులో పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. మున్సిపల్ పార్కులు, స్కూళ్లలో అభివృద్ది పనులను పరిశీలించి పలు సూచనలు ఇచ్చారు మంత్రి నారాయణ. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పనుల్లో అలసత్వం వహించవద్దని, నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని, ప్రతి లేఅవుట్లో పార్కుకి స్థలం వదలాలి అని తెలిపారు. 2014లో మంత్రిగా ఉన్నప్పుడే పార్కుల అభివృద్దిని యజ్ఞంలా చేపట్టాం. 54 డివిజన్లలో మున్సిపల్ పార్కులు అభివృద్దికి శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయని, 90% పనులు కూడా పూర్తి చేశాం. 165 కోట్లతో పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైప్లైన్ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఒకే ఒక పార్కు నెల్లూరులో ఉండింది. అదే మన గాంధీ సెంటర్ దగ్గర ఉండే పార్క్, దాని పేరు స్వతంత్ర పార్క్. ఒకే ఒక పార్క్. మేము చిన్నప్పుడు హరినాథపురం నుంచి ఆడిపోయేవాడు పార్క్లో ఆడుకోవటానికి. అదొక్క పార్కే. తర్వాత చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది. అయితే 14-19లో నేను మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ పార్క్ ప్రతి లేఅవుట్లో, ప్రతి పెద్ద లేఅవుట్లో పార్క్ కొంత స్థలం వదలాలి. గ్రీన్ అండ్ బ్లూకి ఒక 10% ఏరియా వదలాలి. అవి ఎక్కడెక్కడ మొత్తం ఐడెంటిఫై చేయమని ఆ రోజు అధికారులు చెప్పడం. దాదాపు 100 పైన ఉన్నాయంటే అన్నిటినీ యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం. దాదాపు మెజారిటీ చేశారు. ప్రతి దగ్గర జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టుకున్నారు. ఒక ఏజ్ పిల్లల దాకా ప్లే ఎక్విప్మెంట్తో ఆడుకుంటారు. ఒక ఏజ్ దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ కావాలని కోరుకుంటారు. అలాంటిది ఓపెన్ జిమ్, ఓపెన్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మళ్ళీ నేను మంత్రి కాగానే రాష్ట్ర ఖజానా పరిస్థితి అందరికీ తెలిసిందే, ఖాళీ అయిపోయిన ఖజానా. అయితే ఇప్పుడిప్పుడే కొద్దిగా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారమైన అనుమతితో ఈరోజు ఆర్థిక వ్యవస్థను జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్నారు. ఈ 18 నెలల్లో ఉన్న అన్ని పార్కుల్ని మనం రెనోవేట్ చేయమని ఆదేశించాను. కొత్త ఏమైనా ఉంటే టేకప్ చేయమన్నాను. దాని మీద టేకప్ చేశారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 54 డివిజన్స్ ఉన్నాయి. అటు అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు. వీటిలో ఉండే పార్కులన్నీ 2014-19లో అనేక పార్కులను డెవలప్ చేయడం జరిగింది. పార్క్ అంటే గతంలో కేవలం కొంత గ్రీనరీ డెవలప్ చేసి ఆ మిగతా ఏరియా కూర్చోడానికి అక్కడక్కడ బెంచ్ వేయటం అనే కాన్సెప్ట్ ఉంది. ఎందుకంటే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒకే ఒక పార్కు నెల్లూరులో ఉండింది. అదే మన గాంధీ సెంటర్ దగ్గర ఉండే పార్క్, దాని పేరు స్వతంత్ర పార్క్. ఒకే ఒక పార్క్. మేము చిన్నప్పుడు హరినాథపురం నుంచి ఆడిపోయేవాడు పార్క్లో ఆడుకోవటానికి. అదొక్క పార్కే. తర్వాత చిల్డ్రన్స్ పార్క్ వచ్చింది. అయితే 14